ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి విశ్వాసం లేకపోతే నరకానికి కూడా వెళ్ళిపోతాం. అవిశ్వాసులు, మరి పిరికివారు, అవిశ్వాసులు, ఇంకా లిస్ట్ ఉంది. కానీ వారందరూ కూడా అంట మండుచున్న అగ్ని గంధకములు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితానికి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం లేకుండా ఏది కూడా నువ్వు చేయలేవు, సాధించలేవు, ఏది కూడా నీ దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవాలి. కాబట్టి విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వాసం ఎలా వస్తుందని మనం ఆలోచిస్తే వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసం. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితానికి బాగుపరిచే మాటలే వినాలి. అంతేగాని మనల్ని పాడు చేసే మాటలు, మనల్ని కృంగదీసే మాటలు, మనల్ని దిగజార్చే మాటలు, మనల్ని పైకి రాని వారి మాటలు వినకూడదు. అటువంటి మాట్లాడే వాళ్ళు మీకు కనబడితే వాళ్ళకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీలో ఉన్న విశ్వాసాన్ని కూడా వాళ్ళు పాడు చేసేస్తారు. విశ్వాసం పాడైపోయిందంటే ఏది పొందుకోలేవు. రెండోది, విశ్వాసం పాడైపోయిందంటే దేవునికి ఇష్టంగా ఉండలేవు. మూడోది, విశ్వాసం పాడైపోయిందంటే నరకానికి వెళ్ళిపోతావు, పరలోకానికి వారసుడిగా నువ్వు ఉండలేవు. అందుకే ప్రభు చెప్పాడు, అంచె దినములో ప్రభు రాకడ సమయంలో విశ్వాసం ఎవరికి కనపడదు. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం వెలుచూపును బట్టి నడిచేవాళ్ళం కాదు, విశ్వాసంతో నడిచేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విశ్వాసం మనకి చాలా ఇంపార్టెంట్. రెండో భాగం ఏంటంటే విశ్వాసం ఉండటమే కాదు, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ లేని విశ్వాసానికి జీవం లేదు. నాకు విశ్వాసం ఉందని నువ్వు చెప్తే దాంతోపాటు ఏముండాలి? నీకు క్రియలు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఒక వాక్య భాగం చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లన్నాడంటే, ఏమని? మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, దేన్ని చూచి? కొండ. కొండ దేనికి గుర్తంటే రోగం అనే కొండ, ఆర్థిక ఇబ్బందులనే కొండ, కుటుంబ సమస్యలనే కొండ, బిడలు అవిధేయత అనే కొండ, లేకపోతే మన వ్యాపారం సరిగ్గిపోయిన అదొక కొండ. ఇట్లాగా మీ వల్ల ఎవరు కదపలేనివి, కదల్చలేనివి, అట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ, డయాబెటీస్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంకెవరు కదల్చలేరు. ఇంక అది పెద్ద కొండే. బయట నుంచి మందులు వేసుకుని షుగర్ని కంట్రోల్ చేసుకోవడమే కానీ లోన చేసే పని అవయవం ఆగిపోయింది కాబట్టి పని చేయకుండా దాన్ని ఎవరు, అదొక పెద్ద కొండలాగా. ఉదాహరణ చెప్తున్నా, క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏదో వ్యాక్సిన్ కనిపెట్టారని అంతవరకు అది తెలియదు. కానీ క్యాన్సర్ వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. క్యాన్సర్కి మందు లేదు, అదొక పెద్ద కొండ. ఇట్లాగే ఆర్థికపరమైన కొండలు. కొంతమంది అప్పులు ఉంటాయి, తీర్చలేము. అప్పులు ఎలా తీరుతాయో తెలియదు, వచ్చే రాబడి తక్కువ, అప్పు చూస్తే ఎక్కువ, అది పెద్ద కొండ. ఇట్లాగా ఆ కొండను చూచంట నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, చూసారా? సముద్రములో పడవేయబడమని చెప్పి అనేది కూడా ఒక క్రియ. మాట పలకటం కూడా ఒక క్రియ. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొండతో మాట్లాడాలంట మనం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొండ అనే సమస్యలతో మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏమని? నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది, మళ్ళీ చెప్పాలి, రెండోసారి పలకాలి, చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పు. ఇది ప్రభువారు చెప్పే మాటలు. ఏమని తెలుసా?
ఏ కొండనైనా సముద్రంలో పడమని చెప్పి తాను చెప్పింది జరుగుద్దని నమ్మిన ఎడల చెప్పింది ఖచ్చితంగా జరుగుద్దని ప్రభు చెప్తున్నాడు. అంటే విశ్వాసం ఉంది కానీ పలికే నోరు లేకపోతే, పలికే తత్వం లేకపోతే, మాట్లాడే గుణం లేకపోతే, ఆ రోగం వైపు చూసి ఆ రోగానికి తగిన మాట నువ్వు పలకకపోతే ఆ విశ్వాసము మృతము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమీ జరగదు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రతి రోగానితోనూ మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి కొండతోనూ మాట్లాడాలి, ప్రతి సమస్యతోనూ మాట్లాడాలి, ప్రతి వ్యాధితో, ప్రతి ఇబ్బందితో నువ్వేం చేయాలి? విశ్వాసంతో నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎన్నిసార్లు నమ్మటం ఒకసారి, పలకడం ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. చూడండి ఏమన్నా తెలుసా? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, మొదట చెప్పి, తర్వాత తన మనసులో సందేహింపక, రెండోది తాను చెప్పినది. ఎవరు చెప్పింది? ఎవరైతే కొండ పొమ్మని చెప్తున్నారో కొండ ఉన్నోళ్ళే వాళ్ళే చెప్పాలి. ఏమని? తాను సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది. ఎవరు చెప్పినది? ఎవరైతే ఆ కొండ పోవాలని చెప్తున్నారో, ఎవరైతే ఆ రోగం పోవాలని చెప్తున్నారో వాడు చెప్పినది జరుగునని మీతో నేను చెప్తున్నానని యేసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే కొండ పోవాలంటే ఎవరు చెప్పాలి? మీరు అనొచ్చు, పాస్టర్ గారు మన శతాధిపతి కూడా వచ్చి చెప్పాడు. ఓకే, అది కూడా జరగవచ్చు. ఇది ఒకరినొకరు ప్రార్థించమన్నారు కాబట్టి, ఒకవేళ స్నేహితులు మోసుకొచ్చి ఆయన ముందు దించినప్పుడు పరిస్థితిని చూసి ఆయన బాగు చేశాడు. శతాధిపతి దాసుడు కొరకు చెప్పాడు, కానాను స్త్రీ, ఏదైనా వాళ్ళు చెప్పారు. శతాధిపతి వచ్చినా ఏం చేశాడు? యేసయ్యకి చెప్పాడు. నోరు తెరిచి పలికితేనే అక్కడ కార్యం జరిగింది. నువ్వు నోరు తెరవనంత కాలం, నీ కొండతో నువ్వు మాట్లాడినంత కాలం పని జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది జీవితాల్లో రోగాలకు విడుదల పొందకపోవడం కారణం, సమస్యలకు విడుదల పొందకపోవడం కారణం ఏంటయ్యా అంటే వారు సమస్యలతో మాట్లాడరు. నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఈ మాట కొంచెం వింతగా ఉండొచ్చాం కానీ మీ అవయవాలతో కూడా మీరు మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవి వింటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గట్టికి దేవునికి స్తోత్రాలు చెప్పండి. చెప్పితే వింటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు? పనికి రాకు మృతతుల్యమైపోయిన శవం కూడా విందే. చూపించిన మీకు నేను బైబిల్లో. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం మొత్తం కూడా ఒక సందర్భం ఉంటుంది. యేసు ప్రభువు వారి ఫ్రెండ్స్ అనమాట. లాజరు, మార్తా, మరియా ఇద్దరు ఉన్నారు. ముగ్గురు వాళ్ళు ఎప్పుడు బేతనియా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా ఒక టీ తాగి వెళ్తూ ఉండేవారు ప్రభు. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకుని. ఒకరోజు లాజర్కి ఒంట్లో బాగోలేదు, కబురు చేశారు. కానీ ప్రభు కొంత ఆలస్యం చేసి రాలేదైనా. తర్వాత లేటుగా వచ్చేసరికి ఏం జరిగింది? అక్కడ లాజరు చనిపోయాడు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయేసరికి ఆయన 4 రోజుల తర్వాత వచ్చేసరికి అప్పటికి సమాధి కార్యక్రమం అయిపోయింది. ఒక గుహలో బాడీని పెట్టారు, రాయి మూసేశారు. అక్కడంతా చదివితే అవన్నీ ఉంటాయి. తర్వాత చూసినప్పుడు వెళ్ళేసరికి మార్త ఏడుస్తుంది, మరియా ఏడుస్తున్న, అందరూ కూడా అక్కడ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. అంతేకాకుండా ప్రభు కూడా వాడి ఏర్పులు చూచి 11:35 యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ప్రభు వారు కూడా, అంటే వాళ్ళు ఎంత ప్రేమించారో మనకు తెలుస్తుంది. యేసు ప్రభు 11:35 యేసు కూడా ఏం చేసే? జీసస్ వెప్ట్ అని ఉంది. యేసు అంటే కన్నీళ్లు విడిచాడంట. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మరి చూసినట్లయితే మరి 39వ వచనంలో యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుడైన మార్తంట ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. వాసన కొట్టడం అంటే శరీరంలో అన్ని అవయవాలు ఏమైపోయినాయి చెప్పండి? కుళ్ళిపోయినాయి. అంటే గుండె కుళ్ళిపోయింది,
లివర్ కుళ్ళిపోయింది, కాలియం కుళ్ళిపోయింది, అయితే ఏమంటారు లంగ్స్ కుళ్ళిపోయినాయి, నరాలన్నీ కూడా డీకంపోజ్ అయిపోయినాయి. ఇంకేమైపోయింది, వాసన వచ్చే పరిస్థితి. 4 రోజులు అయిపోయింది. మనిషి శరీరం 24 గంటల్లో పాడైపోద్ది. 4 రోజులంటే అప్పటికి ఇంకా చాలా గంటలైంది కాబట్టి ఎంత మాత్రం కూడా ఆ శరీరంలో జీవం లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాసన కొట్ట చెప్పగానే అందుకు యేసు అన్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతటా వారు రాతి తీసివేసిరి. యేసు కన్నులెత్తి పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు అసలు ప్రార్థన చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మూలుగుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఏమని చెప్పాడు అన్నాడు, తండ్రి నువ్వు నా మనవి ఏం చేశావు, వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నేను ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాటలు చెప్పితున్నాను. ఆయన అలాగూ చెప్పి నోరు తెరిచి ఏం చేశాడు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు, ఎవరంట చనిపోయిన వాడు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారా సమాధి ముందు ఉంటే కార్యం జరిగేదా చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఉదయకాలం ఒక మాట చెప్తున్నాను, ఎక్కడి నుంచి వింటున్నారో, ఇక్కడ కూర్చున్నారు, ఎక్కడ వింటున్నారో, ఏ కార్యక్రమం పొద్దున్న చూస్తున్నారు, సాయంత్రం చూసి నాకు తెలియదు, కానీ ఒక సత్యం చెప్తున్నాను. యేసు ప్రభువారు నోరు తెరిచి, ఇందాక మనం మార్కు 11:23లో చెప్పినట్టుగా, మీరు ఈ కొండను ఎత్తి సముద్రంలో పడమని మీరు చెప్పితే, అలాగే ప్రభువు వారు కూడా అక్కడ నిర్జీవంగా చచ్చిపోయి ప్రాణం లేకుండా, జీవం లేకుండా 4 రోజులు పడిపోయి ఉన్న శవంతో యేసు ప్రభువారు నోరు తెరిచి పేరు పెట్టి ఎందుకు పిలిచారంటే, ఒకవేళ పేరు పెట్టి పిలవకపోతే పక్కనున్న సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, బయటకు వచ్చేసేవాళ్ళు. కాబట్టి దేవుడు పేరు పెట్టి పిలవడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే దేన్నైతే పిలవాలనుకున్నారో అది పేరు పెట్టి పిలవగానే 4 రోజులు అయిపోయిన శవం ఏమైంది, బ్రతికి బయటికి వచ్చింది. ఈరోజు కూడా నోరు తెరిచి నువ్వు పిలిచి పలికితే ఖచ్చితంగా నీ శరీరంలో జీవం రావడం గ్యారెంటీ. డాక్టర్లు చెప్పారు, ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ కంట్రోల్ చేసి ఆ గ్రంథి చచ్చిందని చెప్పారు. కానీ దేవుని బిడ్డవైన నువ్వు, ప్రభు నీలో నివసిస్తున్నాడు. నీవు నమ్మి విశ్వసించి సందేహించకుండా అది బతకమని చెప్పితే అది బ్రతుకుద్ది, సంచి నీ చేతిలోంచి వదిలిపోతుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే అది మారాలంటే ఎవరు మారాలి, మన నోరు మారాలి, మన ఆలోచన విధానం నమ్మకం మారాలి. ప్రభు చెప్పాడు, నువ్వు నోటితో ఏది చెప్పితే నువ్వు చెప్పింది నీ కళ్ళ ముందు నువ్వు చూస్తావని చెప్పాడు. ఈరోజు నా ప్రశ్న, ఈరోజు ఇంకొక మాట చెప్తున్నా, ఈరోజు మీ జీవితాలు అలా ఉండటానికి కారణం ఏంటో చెప్పమంటారా? కొన్ని సంవత్సరాల క్రితం మీరు పలికారే, ఆ పలికిన మాటల ప్రతిఫలమే ఈరోజు మీరు ఉన్న స్థితి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే ఇప్పటి నుంచి నీ మాటలు మారితే వచ్చే సంవత్సరం నీ పరిస్థితి ఎలాగుంటుంది, నా పరిస్థితి ఇంకా మెరుగు చేసుకుంటాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా జీవితం బాగోలా, నా బతికింతే, నేను అయిపోయింది నా బతుకు, నేను ఇంకా ఖండం అయిపోతా, నేను ఇంకా కిందకి వెళ్ళిపోతా, ఖండం అంటే ఏంటి, పాడైపోతాను, వచ్చే సంవత్సరానికి ఇంకా పాడైపోతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ మాటలు ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా ఏం ప్రభు వారు సమాధి ముందు నిలబడి అటు జీవం లేని దాన్ని పిలిచి నోరు తెరిచి లాజరు రమ్మనగానే ఏమైంది, లాజరు వచ్చాడా రాలేదా? వచ్చాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు నువ్వు పలికితే నీ పరిస్థితి మారుద్దా మారదా? మీరు అనొచ్చు, ఏమండి ఆయన యేసయ్య కదండి. యేసయ్య అప్పుడు బేతనీయలో ఉన్నాడు, ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు, నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే
నువ్వు నమ్మి విశ్వసించి నీ బ్రతుకుని నీ నోటితో నువ్వు మార్చుకోవచ్చు. ఒక పడవను, ఒక విమానాన్ని ఏ విధంగా అయితే వెనకున్న చుక్కాని నడిపిస్తుందో, విమానానికి వెనక తోక అటు ఇటు కదిలితే విమానం అటు ఇటు కదులుద్ది, అలాగే ప్రొపెల్లర్ అంటారు. కాబట్టి నీ నోటిని, నీ జీవితాన్ని నడిపించేది నీ నాలిక, నీ మాట. కాబట్టి నీ బ్రతుకు బాగుండాలి అంటే నీ మాట నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది బాగున్నా కానీ మా దగ్గర లేదండి, మా బతుకు బాగోలేదని ఎదుటోళ్ళ దగ్గర ఏదో కొట్టేయాలన్నట్టుగా ప్లాన్ చెప్తారు. వాళ్ళు కొట్టడం తర్వాత పెట్టు, నువ్వు అనవసరంగా దరిద్రతలోకి వెళ్ళిపోతావు. నిజంగా అనారోగ్యం రాకపోయినా రోగం అని చెప్పేసుకుంటా ఉంటారు. అనారోగ్యం ఉండదు, ఏదో వర్క్ లోడ్ ఎక్కువయ్యో, ఎక్కువ కష్టపడో, బట్టలు ఎక్కువ జాడించు. ఇప్పుడు మిషన్లు వచ్చినాయిగా, పాత రోజుల్లో అనుకోవచ్చు. నీ బ్రతుకు నీ నోటితో నువ్వు మార్చుకోవచ్చు. నీ బ్రతుకుని నీ నోటితో నీ పరిస్థితులు మార్చుకోవచ్చు. నీ బ్రతుకు ఎలాగుండాలో నీ నోటితో పలకడం ప్రారంభించు. ప్రభు చేస్తాడని నమ్మకం ఉంది, కానీ నీ నోటితో నువ్వు పలకకపోతే ఏది కూడా నీకు జరగదు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఉదయం లెగ్గా నేను నేను ఆరోగ్యవంతురాలని, నేను ఆరోగ్యవంతుణ్ణి, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా అవయవాలతో నేను చెప్తున్నాను, యేసునాలు గుండె చక్కగా పనిచేయి, యేసునాలు లివర్ చక్కగా పనిచేయి అని చెప్పి మనం చెప్పటమే కాదు, కానీ క్రియలు కూడా మనం ఏం చేయాలి, చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభు వారు అంటే నిలబడి ఏం చేశారు, లాజరు రమ్మని నోరు ఉపయోగించగానే, అదే యేసయ్య అక్కడే అలా నుంచునుంటే లాజరు బయటకు వచ్చేవాడా? చెప్పండి, వచ్చేవాడా? సరే లాజర్ సంగతి అలా పెట్టండి. హోటల్కి వెళ్ళారు, కూర్చున్నారు, పొద్దున 10 గంటలకు వెళ్ళి రాత్రి 10 అయింది, ఏమీ చెప్పట్లా. లాస్ట్గా ఆ ఇద్దరు అక్కడ ఉండే ఆ సప్లైర్స్ 2 చేతులు పడి బయటకన్నీ ఇసిరేస్తారు. ఏమి మాట్లాడుకుంటే ఏమైనా వస్తుందని నీ దగ్గరికి. కాబట్టి నీ నోరు చాలా ఇంపార్టెంట్. నీ బ్రతుకు నీ నోటితో రాసుకో, నీ నోటితో దేవుని మీద విశ్వాసం ఉంచి, పాస్టర్ గారు ఈరోజు మా స్థితి చిన్నదే పాస్టర్ గారు, ఒక దినాన మేము చాలా వృద్ధిలోకి వస్తాం. నాకు చాలా నమ్మకం ఉంది పాస్టర్ గారు. ఎందుకో తెలుసా, నా ప్రభు ఇప్పటి వరకు ఎన్నో సహాయం చేశాడు, కాబట్టి ఖచ్చితంగా నాకు చేస్తాడు. నా జీవితంలో మేలు చేస్తాడు. ఆయన చేయలేని కార్యం లేదు. ఇదిగో యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా జీవితానికి కావలసిన వనరులు వచ్చును గాక, యేసు నామములో ప్రభు చేయును గాక. ప్రభు నువ్వు చేస్తున్నందుకు వందనాలు, నేను బిలీవ్ నాయన, నేను నమ్ముతున్నానని నువ్వు పలకగలిగితే, నువ్వు పలికినట్లుగానే ప్రభు పరలోకం ఏమిటో తెలుసా, ఇంత నమ్మే వాళ్ళకి చేయకుండా నమ్మని వాళ్ళకి నేను ఎందుకు చేస్తాను, నా నమ్మిన బిడ్డలకే నేను చేస్తానండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీ జీవితం ఏం పలుకుతున్నావు అది ఆలోచించుకో. ఏం పలుక్కుంటున్నావు నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి ఏం పలుక్కుంటున్నావు? ఒక్కరోజు కూడా నోరు తెరిచి నీ భవిష్యత్తు ఎలాగుండాలని ఏ రోజన్నా పలికావా నువ్వు విశ్వాసంతో? విశ్వాసానికి క్రియ జోడించకపోతే పని జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి, నువ్వు ఎత్తబడి సముద్రములో చూడండి, ఎత్తబడాలంటే ఎక్కడేలో కూడా చెప్తున్నాడు. చెప్తే నీ మనసులో సందేహించకూడదు. నీ మనసులో ఏం చేయాలి? మనకి చాలా సందేహాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, సందేహాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఈ ప్రాంతంలో ఒక గృహం కొనుక్కోవాలనుకున్నారు. ఉదాహరణ చూస్తే ఒక 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఉందనుకుందాం. తీరా చూస్తే మన దగ్గర ఏమీ లేదు, కానీ గృహం కొనుక్కోవాలని ఆశ ఉంది, కానీ లోన సందేహం. జేబులు చూసుకుంటాం, లేకపోతే ఎంత బ్యాలెన్సులు చూసుకుంటాం, అమ్మో మనకేం రాదులే. ప్రభు అది చెప్పలేదు అక్కడ. ప్రభు ఆయన ఏమన్నాడు? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎలా చేస్తాడో మనకి తెలియదు అసలు. ఏమండి, ఆయన ఎలా చేస్తాడో బుర్రకు మనకు అనవసరం అండి. మార్తదే చెప్తుంది, ఏమన్నా తెలుసా, అయ్యా వచ్చావు రాయితీ మాకు వాసన కొడతాడు. అసలు ప్రభువుకు వాసన కొడతాడు, నువ్వెవరు చెప్పడానికి? ప్రభు పిచ్చోడా? ప్రభువుకు తెలియదా వాసన కొడతాడని? తెలుసా తెలీదా చెప్పండి? ప్రభువుకు కథ నేర్పుతున్నారు ఎందుకు మీరు? ప్రభువుకు సూత్రాలు చెప్తున్నారు మీరు. ఆ ప్రభు ఎలా? నాకు ప్రభువుకు చెప్పేంత ధైర్యం నాకు. ప్రభు నువ్వు నాకు తెలిసింది ఒకటే సత్యం, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ప్రభు చేస్తాడు అంతే. ఎలా చేస్తాడో నాకు అనవసరం. కాళ్ళు బాగు చేస్తాడా, కాళ్ళు తిప్పుతాడా, ఏం చేయాలి? నాకు తెలిసింది నమ్మటం,
పలకటం, నమ్మటం, పలకటం. పలికితే ఏమవుతుందో తెలుసా? నువ్వు వింటావు. విన్న దానివల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు పలుకుతావు. పలికి దానివల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు? పలుకుతావు. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుద్ది? నోరు మాట్లాడుతుంది. మళ్ళీ నువ్వు పలుకుతావు. పలిగ్గా నువ్వేం చేస్తావు? వింటావు. మీకు తెలియని బయట వాళ్ళకి నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? విన్నప్పుడల్లా ఏమవుతుందో తెలుసా? లోన విశ్వాస పరిమాణం పెరగడం ప్రారంభిస్తుంది. అలా నిదానంగా పెరుగుతూ 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 ఒక దినాన ఎలా అయిపోతుందో తెలుసా? ఏదైతే నువ్వు ఏం చేశావో, ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని లేపగలిగిన ధైర్యము, దాన్ని లేపగలిగిన శక్తి ఒక డైనమైట్ లాగా లోనయ్యి ఒక దినాన ఏమవుతుందో తెలుసా? అది ఒక్కసారి కళ్ళ ముందు కనబడటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ రోజు కార్యం జరగల. ఈ వాక్యాన్ని వినగానే ఇంటికెళ్ళి యేసు నామములో ఇన్సులిన్ గ్రంథి పనిచేయ అన్నావు, జరగల. నో ప్రాబ్లం, వదిలేమాక. రెండో రోజు చెప్తున్నావు ఇదే మాట, కూర్చున్నా నుంచున్నా చెప్తున్నావు. చెప్పగా విని 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 ఏమైపోయిందో తెలుసా? ఆ కొండ నీ దగ్గర నుంచి అది బయటకు వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకరోజు అలాగే డాక్టర్, అమ్మ అంత నార్మల్గా ఇంక మీరు బిళ్ళలు వాడక్కర్లేదు, ఇన్సులిన్ గురించి బాగానే పనిచేస్తుంది, తినకపోయిన చెమటలు ఏమీ లేవు. ఎందుకో తెలుసా? నువ్వు పలికింది, నువ్వు చెప్పటం విన్నావు. వాక్యం అదే కదా. నువ్వు చెప్పడం, చెప్పింది సందేహించకుండా నువ్వు చెప్తూ ఉంటే చెప్పిన వానికి నిశ్చయముగా జరుగును. చెప్పినది జరుగునని మీతో నేను చెప్తున్నాను. మీకు జరగాలి అంటే నువ్వు చెప్పే నోరుగా ఉండాలి. నీకు జరగాలి అంటే ఏది నువ్వు పలికే నోరుగా ఉండాలి. పద్దాక పిచ్చి మాటలు కాదు. ఇంత చదివించాం, ఏం చదువు వచ్చుద్దో, ఏం ఉద్యోగం వస్తుందో కాదు. ప్రభు నాకు ఉద్యోగం ఇస్తాడు. నా జీవితంలో జరిగింది. నేను MBA చదువుతా, అందరూ అన్నాడు ఖచ్చితంగా వస్తుంది. అలా అందరికన్నా ముందే వచ్చింది నాకు ఉద్యోగం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నాకు ఇస్తాడు ఖచ్చితంగా. కొన్నిసార్లు ఏంటో తెలుసా? మనుషులు రాసే ఎగ్జాములు చూసి అమ్మో ఉన్నాయి 10 పోస్టులు అంట, రాసేది 1,00,000 మంది అంట, మనకి ఎక్కడొచ్చు? ఆ సందేహంతోనే నీకు రాదు. ఇంకా వేస్ట్. అప్లికేషన్ పెట్టడం కూడా వేస్ట్. డబ్బులు దండగా, ఊరికే నాటకాలు వెళ్ళి ఊరికే ఏమి రాయకూడదు. అటు వద్దు. విశ్వాసం ఉంటేనే పెట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఏదో ఒక లాటరీ కాదు ఇది, లాటరీ కాదు. ఊరికి అలా వేసి తగిలితే తగులుద్ది. అట్లా నీకు ఎందుకు వస్తుంది ఉద్యోగం? రాదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము. ఏం నమ్ముతున్నావు? ఏం పలుకుతున్నావు? నువ్వు నీ భవిష్యత్తుని ఎలా పలుక్కుంటున్నావు? ఎలా చూస్తున్నావు? నువ్వు దానిని బట్టి నీ జీవితంలో కార్యాలు. అందుకే ఈరోజు చాలామంది కార్యాలు పొందబడే కారణం ఏంటో తెలుసా? విశ్వాసం అంటే నమ్ముతానంటారు, కానీ నమ్మితే నువ్వు పలుకుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మినోడు పలక్కుండా ఎలా ఉంటాడు? నమ్మినోడు పలక్కుండా, ఇప్పుడు ఉద్యోగం వస్తుందని నమ్మితే ఖచ్చితంగా నువ్వేం చెప్తావు? వస్తుందని చెప్తావు. ఆరోగ్యంగా ఉన్నావని నమ్మితే నువ్వేం చెప్తావు? నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్తావు. నువ్వు నమ్మట్లా. నీ పంచేంద్రియాల మీద నీ వెలుచూపుని ఆధారం చేసుకుని అన్నీ ఉంటే హ్యాపీ, లేకపోతే నీరసం. కాదు. ఏమి ఉన్నా లేకపోయినా మనం హ్యాపీయే. ప్రభు మన పక్షాన ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. నా వల్ల కాని పనులు కృప చేస్తుంది. యేసయ్య నాతో ఉన్నాడంటే కృప నాతో ఉంది కాబట్టి నాకు సాధ్యమే. అందుకే భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము. We can do anything. ప్రభు మనలో ఉన్నాడు. ప్రభు మనలో నివసిస్తున్నాడు. ఆయన చేయలేని కార్యం ఏది కూడా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని క్రియలు చేయాలి. విశ్వాసంతో పాటు క్రియలు జోడించాలి. మాట్లాడే క్రియలు జోడించాలా, పలకాల. నువ్వు ఎప్పుడు కూడా లూజ్ టంగ్ రానివ్వద్దు. ఎప్పుడు కూడా నీ బతుకును పాడు చేసే మాటలు ఒక్కడు కూడా రానివ్వద్దు. రోగం ఉంది నీకు తెలుసు, రోగం యొక్క సీరియస్నెస్ నీకు తెలుసు, రోగం చాలా తీవ్రతగా ఉందని తెలుసు. అయినా కానీ దాన్ని అదుపు చేసేది ఏంటో తెలుసా? విశ్వాసంతో పలికే మాటే దాన్ని అదుపు చేస్తుంది. విశ్వాసంతో పలకాలి. అనారోగ్యం ఉంది, ఏం పలుకుతున్నావు? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? స్వస్థత వచ్చింది. నేను ఆరోగ్యవంతురాల్ని, నేను ధనవంతుణ్ణి. నా ప్రభు నా దరిద్రత తీసుకుని నాకు ధనం ఇచ్చాడు. నేను పేదరాలను కాదు. నా మాటలు పేదగా మాట్లాడు. నేను పిచ్చిదానిలాగా మాట్లాడు.
నేను ధనవంతుడు లేదనే మాట నా నోట్లోంచి రాదు. నా ప్రభు ఇస్తాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలు తీరుస్తాడు. ఖచ్చితంగా ఈ అవసరత తీర్చబడుద్ది. ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు. నా లోటును తీరుస్తాడు ఆయన. నా ప్రభు నాతో ఉంటే నా కొదువేంటి? ఆయన నా కాపరి, నాకేమి కొదువ ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, యెహోవా నా కాపరి అని చెప్పండి. ఎవరి కాపరత్వం కింద ఉన్నావు నువ్వు? ఎవరి కాపరత్వం? సాతాను గాడి కింద ఉంటే నీకు దరిద్రతే. సాతాను గాడి కింద ఉంటే నువ్వు అడుక్కోవటమే. సాతాను గాడి ఉంటే అందరు చేతుల వైపు చూడటమే. దేవుని కింద ఉంటే అందరు నీ వైపు చూడటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోగాన్ని ఏం చేయాలి? తరిమి తరిమి కొట్టాలి. ఎలాగా? మాటతో. నువ్వెవరు అసలు? నీకు నాకు అసలు సంబంధం లేదు. నేను యేసయ్య సొత్తుని. ఆయన నాలో ఉన్నాడు. నాలో యేసయ్య ఉంటే రోగం ఇంకో పక్కన ఎలా ఉంటుంది? ఉండటానికి వీల్లేదు. ఇట్స్ ఏ ఇల్లీగల్ నువ్వు నాలో ఉండటానికి. ప్రభు నాకు మొదటి భాగం ఫ్రంట్, ఆయన యొక్క ఎదర భాగం ద్వారా రక్షణ వచ్చింది. వీపి భాగం ద్వారా ఏమొచ్చింది? నాకు ఆయన పొందిన దెబ్బల చేత మీకేం కలుగుతుంది? కాబట్టి స్వస్థత ఎవరి హక్కు? సైతాను గడ హక్కా? ఎవరి హక్కు? నా హక్కు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశీర్వాదం ఎవరి హక్కు? ఆశీర్వదించేది ఎవరు? అబ్రహామును ఆశీర్వదించింది ఎవరు? ఎవరు చెప్పండి? ఎలియాజరు ఏమని చెప్పాడు? ఆ యజమానుడిని దేవుడు బహుమందు పనివాళ్ళు బంగారము వెండితో ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాడు తెలుసా? పక్క వాళ్ళు అసూయపడేటట్టుగా ఆశీర్వదించాడు. అది నా మాట అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? నీ కొండతో, నీ రోగంతో ఏం మాట్లాడుతున్నావు? నా పని అయిపోయింది, ఇంక నా జీవితం వింతే, ఇలాగ వెళ్ళిపోతాను నేను. ఏడుస్తున్నావా? ఏడమ్మాక, ఏడవద్దు. ఎక్కడి నుంచి చూసి నాకు తెలియదు. ఏడవద్దు. దయ్యుంచి నోరు తెరిచి పలుకు. నీ ప్రభు శక్తి నీకు తెలుసు కదా. నోరు తెరిచి పలుకు. ప్రభు వాక్యం తీసుకో. మార్కు 11:23 ప్రకారంగా ఈ కొండ నీవు ఎత్తబడి దేని చూసి? ఈ కొండను చూచి, ఈ కొండను చూచి, ఆ రోగాన్ని చూచి, ఆ దరిద్రతను చూచి, ఆ శ్రమను చూచి, ఆ ఇబ్బందులు చూచి, ఆ శోధనలు చూచి, అప్పులను చూచి ఏమనాలో తెలుసా? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో కూడా నువ్వే చెప్పాలి. నీ కొండ ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పాలి. ప్రభు చెప్పాడా లేదా? గదర్నీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాడిలో ఉన్న 2000 దయ్యాలు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళి? నువ్వు చెప్తే కూడా వెళుతుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు చెప్తే రోగం మాట వింటది. నువ్వు చెప్తే శాపం మాట వింటది. నువ్వు చెప్తే దెయ్యం మాట వింటది. యేసు నామములో. శృంగారం అనే దేవాలయం దగ్గర 40 సంవత్సరాలు పైబడిపోయి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి పడుంటే వాళ్ళు చెప్పారు, అరే వెండి బంగారాలు నీ బ్రతుకును మార్చవు, మాకు కలిగింది ఒకటి ఉంది, మేము చెప్తామని చెప్పగానే ఆయన చెప్పగానే నరాలు మాట విన్నాయి, ఎముకలు మాట విన్నాయి, కీళ్ళు మాట విన్నాయి, లేచి నుంచున్నాయి. నువ్వు పలకడం ప్రారంభించు, కొండ పారిపోతాయి. ఏం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? ఎవరు పెట్టావు తెలుసా? నువ్వు ఎవరు పెట్టావు? నువ్వు మాటలు కాదు, చూపించు. ఏసై పెట్టినని చెప్తున్నావు. ఏది? అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు మాటలు కాదు, వచ్చి చూస్తా మీ శక్తి ఏంటో. మాటలు చెప్పడం కాదు, బ్రతుకు మార్చి చూపించు. బ్రతుకు మార్చి చూపించు. దేవుని కార్యాలు చూపించు. నీ ఇంట్లోంచి, నీ ఒంట్లోంచి ప్రభువుని పట్టుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.